అందరికీ నమస్కారం అండి. నేను 2 రోజుల క్రితం టీవీలోని పేపర్లోని కూడా చూడడం జరిగింది. ఒక మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు గారిని హౌసింగ్ విషయంలోని అలాగే విశాఖపట్నంలో భూముల విషయంలోని కూడా కామెంట్ చేసిన సంగతి మీ అందరూ చూసే ఉంటారు. నేను కూడా చూశాను. మరి ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణ గారికి ఒక 2-3 విషయాలు చెప్పవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, అసలు మీకు బొత్స సత్యనారాయణ గారు మీకు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే, ఈవేళ ఉత్తరాంధ్రాన్ని ద్రోహం చేసినటువంటి పెద్ద నాయకుల్లో నువ్వు ఒక నాయకుడివి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో వోక్స్వ్యాగన్ కార్ల కంపెనీ మనకు వచ్చింది విశాఖపట్నం. ఆ రోజు నువ్వే దానికి సంబంధించిన మంత్రివి. వాళ్ళన్నీ వచ్చారు, భూములు కూడా కేటాయించేసాం. ఆ ఫ్యాక్టరీ త్వరలోనే స్టార్ట్ చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళు భయంపడి పారిపోయారు ఇక్కడి నుంచి. ఎందుకు పారిపోయారంటే, బొత్స సత్యనారాయణ గారు ఆ గవర్నమెంట్ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారండి, ఆ డబ్బులు మేము పే చేయలేం, ఆ లంచాలు మేము ఇవ్వలేమని చెప్పి ఆ రోజు ఫ్యాక్టరీ కట్టకుండా పారిపోయారు, పక్క రాష్ట్రాలు పోయారు. అది వాస్తవం కదా? నువ్వు ఆ రోజు మంత్రివి కదా? ఆ రోజు ఆ ఫ్యాక్టరీ వచ్చుంటే మనకి ఈరోజు ఈ 3 జిల్లాల తాలూకు పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఎంత అభివృద్ధి జరిగేది? ఎన్ని వేల మందికి ఉపాధి జరిగేది? దానికి కారణం మీరు కదా. మరి 3 జిల్లాల తాలూకు అభివృద్ధికి నష్టపోయిందంటే కారణం మీరే కదా అని మేము భావిస్తున్నాం. అటువంటి నైతిక హక్కులు లేని వ్యక్తి నువ్వు చంద్రబాబు నాయుడిని ఎలాగ విమర్శిస్తావయ్యా? తప్పు కదా, పద్ధతి కాదు ఇది. ఒకసారి ఆలోచన చేసుకో. నేను చెప్పిన దాన్ని కూర్చొని ఆత్మవిమర్శ చేసుకో. ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకున్నావు. ప్రభుత్వం డబ్బులు ఎలాగ ఇచ్చావా అంటే, డబ్బులు పట్టిపోయి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అసెంబ్లీలో చెప్పు. అంచేది నీకు నైతిక హక్కు లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టో గుర్తుందా నీకు? పార్టీ రాకముందు బండ బూతులు తిట్టో. అసలు వైఎస్ రాజశేఖర గారు చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని నువ్వే చెప్పు. ఈవేళేమో జగన్మోహన్ రెడ్డికి ఏమో తాళాలు కొడతావు, పక్కన కూర్చొని భజన చేస్తున్నావు. ఇవన్నీ జనాలకు తెలుసు. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో టీవీలో మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారిని అనేది మెచ్చుకుంటారనుకుంటే తప్పు. నువ్వు సీనియర్ నాయకుడివయ్యా. ఉత్తరాంధ్రలో నాకు తెలిసి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. మీరేం చేయాలంటే, సీనియర్ నాయకులు ఏదన్నా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పాలా. శ్రీకాకుళం జిల్లాలో ధర్మానం ప్రసాద్ గారు ఉన్నారు. విజయనగరం జిల్లాలో నువ్వు సీనియర్ నాయకుడివి. అలాగే విశాఖపట్నంకి వచ్చేటప్పటికి మన కొనతాల రామకృష్ణ గారు, దాడి వీరభద్రరావు గారు, ఇటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మీ పెద్దలు ఏం చేయాలంటే, ఎక్కడన్నా ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పాలి. మీ జగన్మోహన్ రెడ్డి చేసినవి అన్నీ మంచిపోవాలనుకుంటున్నారు. నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు. నీ గుండ్లు మీ చేసి చెప్పు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మీ ప్రభుత్వంలో నీకు తెలీదా? అంతవరకు ఎందుకు? బ్రాందీ షాపులు అమ్ముతున్న మందేటయా? చెత్త రకం కాదా? విషం కాదా? ఆ చెత్త రకం మందుని రేట్లు పెంచి ప్రభుత్వం డబ్బులు కొడేస్తుందా? నీకెందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గతంలో నువ్వు కూడా బ్రాందీ వ్యాపారం చేసినోడువే. విశాఖపట్నం జిల్లా అంతా బ్రాందీ షాపులు నీకే ఉండి అప్పుడు ఏ మందు అమ్మావు నువ్వు? ఇప్పుడు మీ బాసు, మీ ముఖ్యమంత్రి ఏ మందు అమ్ముతున్నాడే? వాస్తవం చెప్పు. నీ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్పు. ఇప్పుడు ఆ మందు తాగితే జనం ఎవరైనా బతుకుతారా? అంటే జనం ప్రాణాలు పోయినా పర్లేదు, నీకు కావాల్సింది ఆదాయం, అంతేనా? ఇది కూడా చెప్పు నువ్వు. అప్పుడు నువ్వు అమ్మినేటి మందు ఇదే మందు అమ్మే నువ్వు. అప్పుడు ఉన్నటువంటి ఆ మందు ఇప్పుడు ఉందా? ఏ షాపులోనే ఉందా? విషం అమ్ముతున్నారు మీరు. దీన్ని కూడా మీరు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి ఒకసారి వెళ్ళి, సీనియర్ మంత్రి కదా, ఒకసారి వెళ్ళి
అయ్యా నేను గతంలో వ్యాపారం చేశాను, నాకు తెలిసి అంతా. మీరు అమ్మి మందు విషం అమ్ముతున్నారయ్యా, ప్రజలు చచ్చిపోతారు చెప్పాలి కదా మీరు. చెప్పరా అటువంటి చెప్పరు. గట్టిగా మాట్లాడితే మీ మంత్రి పదవి తీసేస్తారు భయం. విశాఖపట్నం భూముల విషయం మాట్లాడుతున్నారు, చెప్తాను, దానికి కూడా సమాధానం చెప్తాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో భూములన్నీ దొంగతనం ఆక్రమించేస్తున్నారు, దౌర్జన్యంగా ఆక్రమించేస్తారని చెప్పి నేను మంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖం మీద చెప్పాను. నేను మీ అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చింది, ఒక మంత్రి అలా మాట్లాడవచ్చాను. ఇక భూములు దోషించుకుంటున్నారు పేదవాళ్ళ భూములు అని చెప్పి నాకు మంత్రి ఉన్న సరే మాట్లాడతాను చెప్పి ఆ రోజు మాట్లాడాను నేను. అప్పుడు చంద్రబాబు నాయుడు సిట్ చేశారు ఎంక్వైరీకి. ఆ రోజు మీరేమన్నారు అంటే, మీరంటే మీరు కాదు, మీ విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, ఆ సిట్ వేయడం ఏంటి, సిట్ వల్ల ఉపయోగం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ఇదే విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. అవునా కదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిట్ ఏమో ఎంక్వైరీ చేశారు, ఈ లోపల ఎలక్షన్లు వచ్చాయి, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మీరు రెండోసారి సిట్ వేశారు. రెండో సిట్టు, మొదటి సిట్ వేసిన ఎంక్వైరీ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలేదు అంటే దాంట్లో మీ మనుషులు ఉన్నారని అర్థమైపోతుంది కదా, మీ మనుషులే భూములు ఆక్రమించుకున్నారని అర్థమవుతుంది కదా. మళ్ళీ రెండో సిట్ ఎందుకు వేసావు, కాలయాపనకి, ఇంకో 2-3 సంవత్సరాలు కాలయాపన. మరి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ఈ ప్రభుత్వం దొంగ వేషాలు వేస్తున్నారు, మేమైతే సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నారు. మరి ప్రభుత్వం వచ్చింది కదా, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు మీరు? ఆ రోజు మీరే ఏమన్నారు మమ్మల్ని. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, సంవత్సరం అయింది కదా, మీరు ఎందుకు వేయలేదు సిబిఐ ఎంక్వైరీ? ఇవన్నీ న్యాయం అంటారా? న్యాయమని మీరు అనుకుంటున్నారా? మీకు తెలిసింది న్యాయం కాదని. మీరు అన్నా క్యాంటీన్లు ఏమే తప్పేం చేసామే, పేదవాడికి భోజనం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీంట్లో మంచిదే కదా. వీళ్ళ కరోనా టైంలో అన్నా క్యాంటీన్లు ఉంటే ఎంతమందికి ఉపయోగపడింది ఆ విషయం నీకు తెలుసు, సరే మాట్లాడడం. నేను ఆ రోజు చెప్పాను, నేను పోనీ ఎన్టీ రామారావు పేరు లేకపోయినా పర్లేదు, మాకు అన్నా క్యాంటీన్లు ఉంచండి అయ్యా, మీ రాజశేఖర్ పేరు లేకపోతే మీ ముఖ్యమంత్రి పేరు లేదా మీ ముఖ్యమంత్రి భార్య పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ అన్నా క్యాంటీన్లు ఉంచమని చెప్పాం, తీసి పారేసావు. అది కట్టడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం మేము, ఎంత బ్రహ్మాండ ఫుడ్ పెట్టేవాళ్ళమే, ఇలా తీసావు. అది అన్యాయం నీకు తెలియదా? తెలుసు, మీకు తెలిసింది కూడా మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు పేరు మీద చంద్రన్న బీమాని పెట్టాం, అది ఎంతమంది ఉపయోగపడింది? చాలామందికి ఉపయోగపడింది, అది తీసావు. ఈ సంవత్సరంలో ఇల్లు గురించి మాట్లాడుతుంది, ఈ సంవత్సరంలో ఒక ఇల్లు అని కట్టారు మీరు, ఎక్కడైనా అక్కడ ఇల్లు కట్టారా? లేదే. అంచేత ఇవన్నీ కూడా తప్పులు చేసింది మీరు. ఆ రోజు ఫ్యాక్టరీ పోవడానికి కారణం మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎలా విమర్శిస్తారా? నేను ఒకటే క్వశ్చన్ అసలు లాస్ట్గా, చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి 5 సంవత్సరాల్లో, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, రికార్డు ఉంది కదా, తీయండి బయటికి దమ్ముంటే. ఈ ఒక్క సంవత్సరంలో ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా చెప్పులు? ఒక్క ఇండస్ట్రీ రాలే. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో మీకు చెప్పరు. ఇంకా ఘోరం ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన 4-5 ఇండస్ట్రీలు మీకు భయపడి, మీ దౌర్జన్యాలకు భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు ఇంకో రాష్ట్రం. లూలు కంపెనీ కానీ ఇటువంటి కంపెనీలు అన్నీ పోయాయి మొన్న. ఎందుకు పోయాయి? భయపడి, మీరు అడిగే డబ్బులు ఇవ్వలేక భయపడి పారిపోయారు. అంచేత మీరు ఏ విషయం మాట్లాడినా పెద్దవారు, మీకు అనుభవం ఉంది, కాదంటలేదు, చాలా అనుభవం ఉంది. మీలాంటి అనుభవమైన వ్యక్తులు ఏమని చెప్పాలంటే, సార్ ఇది మంచి పని కాదు అని చెప్పి మీ ముఖ్యమంత్రిని సరిదిద్దవలసిన అవసరం ఉందా లేదా? అది చేయడం మానేసి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఎడారంటావు. నిజం చెప్పు, రాజధాని ఎడారా? ఎన్ని రోడ్లు వేసామే అక్కడ, ఎన్ని బిల్డింగ్లు కట్టామే, హైకోర్టు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు మీకు 70 సార్లు ముట్టికాయలు పెట్టినట్టు హైకోర్టు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఎంత వెడల్పు రోడ్లు వేసాం. ఆఖరి మీరు పరిపాలన చేస్తున్న సెక్రటేరియట్ కూడా అక్కడే ఉంది. మీ మంత్రిమండలి సమావేశాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. ఇవాళ ఏమీ లేదని చెప్పి ప్రజలు అంతా ఎడారంటావు. విశాఖపట్నం అంతా మార్చేస్తారంటావు రాజధాని. మార్చేస్తే మార్చుకో, ప్రభుత్వం మీద మార్చుకుంటూ నాకు అభ్యంతరం లేదు,
కానీ 42,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు న్యాయం చేయరా? వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ మాట ముందు వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళతో చర్చించాలి కదా. ఈవేళ ఎన్ని రోజులైంది? 170 రోజులు ఎంత అయిపోయినట్టు, 150 రోజులు దాటిపోయింది. 170 రోజులు అంతా అయిపోయింది. అక్కడ రైతులందరూ నిరాహార 170 రోజులు నిరాహార చేస్తే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఒక్కరోజైనా మీ ముఖ్యమంత్రి కానీ, మీ మంత్రులు కానీ, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఈ బాధ అని అడిగారే ఒకసారైనా? సాధారణంగా ఎవరైనా వెళ్ళి అడుగుతారు, సార్ మీరు ఎందుకంటే కూర్చునేలాగా అని అడుగుతారు. మీరు పక్కనే, రాజధాని పక్కనే, మీకు సెక్రటరియట్ పక్కనే ఉన్నాయి ఇల్లు. మీరు ఒక్కసారైనా మీ ఎమ్మెల్యే, కనీసం ఎమ్మెల్యే అని వెళ్ళి ఏంటి మీ బాధలేంటి, ఏంటి, ఏం చేద్దాం, ఏం చేయాలా అని అడిగారు ఎప్పుడన్నా? ఇదే పరిపాలన? అలాంటిది నువ్వు పరిపాలన గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? తప్పు కాదు. ఒకసారి ఎందుకు చెప్తానంటే నీకు పర్సనల్గా నువ్వు ఆలోచిస్తావని. నువ్వు సీనియర్ మంత్రి కాబట్టి చాలాసార్లు మంత్రులు చేసావు. విజయనగరం జిల్లాని బ్రహ్మాండ పరిపాలించి ఆ రోజుల్లో మొత్తం జిల్లా అంతా నీ చేతులు పెట్టుకుని పరిపాలించావు. అన్ని వ్యాపారాలు కూడా చేసావు. అంత అవగాహన నీకు ఉంది. అలాంటి నువ్వు కూడా తప్పుడు మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోవడం మంచిది కాదు. నీకు అప్పుడే ఆల్రెడీ ఉంది. ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరన్నారంటే ప్రథమ వ్యక్తి నువ్వే. అందరికీ తెలిసే విషయం. అంచేత రాబోయే రోజుల్లో కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. బొత్స సత్యనారాయణ గారు మన ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక ఛాలెంజ్ ఇచ్చిరారు. మీ టైంలో పేదవాళ్ళకి ఎన్ని ఇళ్ళు కట్టారు అని అడిగారు, గుర్తుందా? అసలు ఇళ్ళ గురించి మీ పార్టీ మాట్లాడబెట్టే నవ్వుకుంటారు జనం. 1983లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలని పోయి ఒక నిర్ణయం తీసుకున్న సంగతి వాస్తవం కదా. 83 ముందు, ఎన్టీ రామారావు రాకముందు పేదవాడికి ఇల్లు ఇప్పుడని కట్టారు మీరు. ఇందిరాగాంధీ టైంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టాలని చెప్పి ఒక పథకం పెట్టారు. ఆ పథకం ఏం చేశారు మీరు? ఒక స్థలం ఇచ్చి కమ్మలిల్లు కట్టారు మీరు. కమ్మలో, రాట్లో, ఎదుళ్ళు ఇవన్నీ వేసి కమ్మలిల్లు కట్టి ఇచ్చారు. అప్పుడు ఇంటికి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎన్టీ రామారావు గారు రథం మీద తిరిగినప్పుడు, గ్రామాలు తిరిగినప్పుడు ఏంటి పాకలేంటి అని అడిగారు ఒకరోజు మమ్మల్ని. అది ఇల్లు సార్ అన్నాం. ఏంటి ఈ ఇల్లులో జనం ఉంటున్నారా అని అడిగారు మమ్మల్ని. అవును సార్ అన్నాం. ఇదేం ఘోరం అని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఇల్లు కడదామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అందరికీ తెలుసు. అసలు పక్కా ఇల్లు స్టార్ట్ అయిందే ఎన్టీ రామారావు టైంలో. ఆ రోజు పెంకుటిల్లు ఇచ్చాం, పెంకులతో కట్టాం ముందు ఫస్ట్లో. అది తెలుగుదేశం పార్టీ టైంలోనే పక్కా ఇల్లు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్లో పెంకుటిల్లు ఇచ్చాం, తర్వాత స్లాబ్ ఇల్లు ఇచ్చాం. అలా పెంచుకుంటూ వెళ్ళాం. రేట్లు కూడా పెరిగాయి. ఎందుకంటే సిమెంట్ రేట్లు పెరుగుతాయి, ఇసుక రేట్లు పెరుగుతాయి, రేట్లు కూడా పెంచుకుంటూ వెళ్ళే సంగతి మీకు తెలియదా? మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇచ్చారని మీరు అడుగుతున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు, నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని అడిగే అర్హత నీకు లేదు. నీకు సమాధానం చెప్పే అర్హత నాకు ఉందనుకుంటున్నాను. అందుకని సమాధానం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తాం మేము. 20 లక్షల ఇల్లు. దాంట్లో 12 లక్షల ఇల్లు పూర్తి చేస్తాం. మిగిలిపోని 8 లక్షల ఇల్లు మిగిలిపోయాయి. అవి కూడా పూర్తిగా మిగిలిపోలేదు, సగం కట్టి వదిలేశారు డబ్బులు లేక. దాన్ని మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఇల్లు మేము ఇవ్వని చెప్పి వాళ్ళకి కూడా మీ శాంక్షన్ ఇవ్వలే. చాలా తప్పు కదా. ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతున్నా ఇల్లులు ఆగకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 14 లక్షల ఇల్లు శాంక్షన్ చేశారు. 14 లక్షల ఇల్లు.
దాంట్లో 4 లక్షల ఇళ్ళే స్టార్ట్ చేశారు. మిగతా 10 లక్షల ఇళ్ళు కనపడలేదు ఎక్కడ. పేపర్ల మీద ఉన్నది తప్పించి భూముల మీద లేవు. అందరికీ తెలిసిన విషయం కదా. మేము ఎంక్వైరీకి పెట్టాం. మేము వచ్చిన తర్వాత 10 లక్షల ఇళ్ళు కనపడలేదు. 10 లక్షల ఇళ్ళు ఎక్కడ పోయా చెప్పండి, మీరు చెప్పండి. ఆ రోజు అసెంబ్లీలో పెద్ద డిస్కషన్ అయింది కదా, ఎంక్వైరీ. మీరు ఉన్నారు కదా డిస్కషన్లో. సిమెంట్ కనపడలేదు. సిమెంట్ ఏమైపోయిందంటే ఎలకలు తినేసింది అన్నారు మీరు. సిమెంట్ ఎలకలు తినడం ఏంటో నాకు అర్థం కాదు. అసెంబ్లీలో చెప్పారు కదా, మర్చిపోయాడు. ఇవన్నీ చేసింది మీరు, మళ్ళీ మా మీద 12 లక్షల ఇల్లు పూర్తి చేసాం. ఇంకా 8 లక్షల ఇళ్ళకి మీరు ఇబ్బంది పెడుతున్నారు. పూర్తి అవ్వకుండా ఉండిపోయి కట్టుకోలేకపోయారు ఆ పేదవాళ్ళు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. మరి రాజశేఖర టైంలో 4 లక్షల ఇల్లు మిగిలిపోతే ఆ ఇల్లు కూడా మేము వచ్చి పూర్తి చేసాం. అంతేకాని రాజశేఖర్ ఇచ్చాడు మేము వదిలేస్తాం అనలేదు. పేదవాళ్ళు ఇబ్బంది పడతాయని చెప్పి ఆ 4 లక్షల ఇల్లు కూడా పూర్తి చేసాం. తర్వాత ఇల్లు డబ్బు చాలలేదంటే మళ్ళీ బీసీలకి 60,000, ఎస్సీలకి 60,000, ఎస్టీలకి 70,000 మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు ఇచ్చాం. శాంక్షన్ చేసిన జబ్బు కాకుండా ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి కట్టించాం. ఏమైనా ఇల్లు జరిగాయంటే మా టైంలో జరిగాయి. ఇలా అర్బన్ హౌసింగ్, మున్సిపాలిటీ ఏరియాలో ఖాళీ స్థలాలు ఉంటే ఆ ఖాళీ స్థలాలు కూడా ఇల్లు ఇచ్చాం మేము కట్టుకోండి అని. వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టించాం. మీరు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ తీసి పారేశారు. రెండోది ఏంటంటే మా టైంలో పల్లెటూరులో ఇళ్ల స్థలం ఒక్కొక్క స్థలానికి సెంటున్నర ఇచ్చేవాళ్ళు. మరి ఇవాళ మీరు ఒక సెంట్ ఇస్తా ఉంటున్నారు. ఏం సరిపోతుందో ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి నిర్ణయం తీసుకోండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. సరిపోద్దా? ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు పనులు చేసి అన్నీ చేసినటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంచేత ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, మీరున్నారు, ఇటువంటి పెద్దలందరూ కూడా మన ప్రాంతానికి అవసరం ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా తప్పులేని తెలిసి కూడా మాట్లాడుకుంటూ ఉంటే మన ప్రాంతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకసారి మీకు, ఎందుకంటే మిమ్మల్ని విమర్శించడం కోసం నేను ఈ విధంగా మాట్లాడలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, ఎన్ని ఇళ్ళు కట్టారో ఛాలెంజ్ చేశారు. దానికి సమాధానం చెప్పకపోతే జనం నిజమనుకుంటారు. ఇది నేను చెప్పింది వాస్తవం, రికార్డు. మీ గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి రికార్డు చూసుకోండి. మేము ఎన్ని ఇళ్ళు కట్టాం, ఎంత పేమెంట్ ఇచ్చాం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్కొక్కడికి ఎంత స్థలం ఇచ్చాం. ఇప్పుడు మీరెంత స్థలం, సెంట్లో ఏం కడతారా? ఆ రోజు మేము సెంటున్నర ఇచ్చాం విలేజ్లో. అర్బన్లో దాన్ని 2.5 సెంట్లు ఇచ్చాం. ఇదంతా రికార్డు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీలాంటి పెద్దలు, అనుభవం ఉన్న పెద్దలు మాట్లాడే ముందు రికార్డు చూసుకొని మాట్లాడితే మంచిది. ఏదో సీఎం ఆఫీసులో మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడేస్తే ఇన్నాళ్ళు మీ అనుభవం మీద మా ఆయన మచ్చపడుతుంది. అంచేది రాబోయే రోజుల్లో ఎవరైనా విమర్శించే ముందు కానీ మమ్మల్ని కానీ పార్టీని కానీ చంద్రబాబు ఎవరన్నా విమర్శించినా రికార్డ్ పరంగా ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి తెలుసుకొని మాట్లాడడం మంచిదని చెప్పి ఈ సందర్భంగా మీరంటే మాకు గౌరవం, మీ మిత్రుడిగా నేను చెప్తున్నాను. అంచేత ఆ విధంగా రాబోయే రోజుల్లో ఏం మాట్లాడినా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను.